హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటారు. అయితే స్టార్టింగ్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తాలూకా లిమిట్ తక్కువ అనేది ఇస్తారు. అయితే ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ లిమిట్ను ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, చాలామంది ఎస్బీఐ కార్డ్ యాప్ అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని వాటి తాలూకా క్రెడెన్షియల్స్తో లాగిన్ అయితే మీకు ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా? ఈ విధంగా చూడండి. ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ నా క్రెడిట్ లిమిట్ అనేది 16,000 అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 16,000 అనేది ఉంది. స్టార్టింగ్లో తీసుకున్నాను, నేను ఇంక్రీజ్ చేయలేదు, ఇప్పుడైతే చేస్తున్నా. చూడండి, ఈ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఈ క్రెడిట్ కార్డ్కి లింక్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కార్డు కనిపిస్తుంది కదా, దాని కిందన ఫస్ట్ ఆప్షనే అకౌంట్ అని ఉంటుంది. చూడండి, అకౌంట్ డీటెయిల్స్ అని, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేసి మీకు చూపిస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇందులో లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షను ఉంటుంది. చూడండి, ఇక్కడ లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకైతే కాన్సెంట్ ఆల్రెడీ యాక్టివ్ అని ఉంది. అంటే నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేశాను. అంటే వీడియో చేయడానికి ముందు టెస్టింగ్ కోసం నేను లింక్ చేశాను. ఆ లింక్ చేస్తే ఇక్కడ మనకు ఆల్రెడీ లింక్ చేసినట్టు ఇక్కడ మన యాక్టివ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఒకవేళ మీరు కొత్తగా చేసినట్లయితే అక్కడ ఓటీపీ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అది ఎంటర్ చేస్తే మీ బ్యాంకు క్రెడిట్ బట్టి ఆటోమేటిక్గా ఎంత ఎలిజిబిలిటీ ఉందో మీకు అక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓకే చేసి మీరు ఇక్కడి నుంచి అయితే బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ అకౌంట్ తర్వాత బెనిఫిట్స్ అని ఉంటుంది. చూడండి, మూడో ఆప్షన్ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అని ఫస్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. చూసారా? ఫస్ట్ ఆప్షన్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్, దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ అనేది కనిపిస్తుంది. చూసారా? ఇక్కడ కిందన ఒక స్క్రోల్ బాల్ లాగా ఉంది. చూడండి, దాన్ని పట్టుకొని మనం డ్రాగ్ చేస్తే మన క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను డ్రాగ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ 16,000 నుంచి అప్ టు మ్యాక్సిమం 3 lakhs వరకు నాకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడో ఇచ్చాడు, నేను యాక్టివేషన్ అయితే చేయలేదు. చూడండి, వెంటనే చేసుంటే ఇమీడియట్గా అయిపోను. చూడండి, ఇక్కడ 3 lakhs పెట్టాను. 3 lakhs పెట్టి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే మనకు క్రెడిట్ లిమిట్ అనేది వెంటనే, అంటే యాక్టివ్లో ఉంటే మనకు వెంటనే వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్రూవ్ అయిపోతుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేదనుకోండి, మనకు మన రిక్వెస్ట్ అనేది ఇక్కడ నుంచి సెండ్ అవుతుంది. చూడండి, ప్రజెంట్ ఏదో ఇష్యూ ఉందని ఇక్కడ చెప్తుంది. మీరు కిందన గో టు హోమ్ అని ఉంటుంది. గో టు హోమ్ మీద క్లిక్ చేసి మళ్ళీ అగైన్ సేమ్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్రూవ్ అవుతుంది. చూడండి, నాకు ఇక్కడ ఒక ఎస్ఎంఎస్ రావడం జరిగింది ఆల్రెడీ. ఆ ఎస్ఎంఎస్ ఏంటంటే మీ రిక్వెస్ట్ అనేది స్వీకరించబడింది. ఫర్దర్గా ఒక 10-15 డేస్లో మీ రిక్వెస్ట్ని అయితే వెరిఫై చేసి మీ క్రెడిట్ లిమిట్ని అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అని మెసేజ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అంటే మనం రిక్వెస్ట్ పరంగా పెట్టొచ్చు. లేదంటే ఒకవేళ మనకి ఎలిజిబిలిటీ వెంటనే ఉంటే వెంటనే అప్రూవ్ అయిపోతుంది. వెంటనే మన క్రెడిట్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ లిమిట్ను ఈజీగా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.